బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా సిరివెళ్ల మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పిన ఏఆర్బి సివిఆర్ ట్రావెల్స్ బస్సు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇరు వాహనాల్లో మంటలు చెలరేగి బస్సు డ్రైవరు, లారీ డ్రైవరు, క్లీనరు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. కంటైనర్లోని ఎలక్ట్రికల్ బైక్ బ్యాటరీలు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి 36 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన బస్సు క్లీనర్ను పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు. నంద్యాల జిల్లా సిరివెళ్ల మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పిన ఏఆర్బి సివిఆర్ ట్రావెల్స్ బస్సు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇరు వాహనాల్లో మంటలు చెలరేగి బస్సు డ్రైవరు, లారీ డ్రైవరు, క్లీనరు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. కంటైనర్లోని ఎలక్ట్రికల్ బైక్ బ్యాటరీలు పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి 36 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన బస్సు క్లీనర్ను పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు. నంద్యాల జిల్లా సిరివెళ్ల మెట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పిన ఏఆర్బి సివిఆర్ ట్రావెల్స్ బస్సు డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇరు వాహనాల్లో మంటలు చెలరేగి బస్సు డ్రైవరు, లారీ డ్రైవరు, క్లీనరు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఏదైతే నంద్యాల జిల్లా సిరివెళ్ల దగ్గర జరిగినటువంటి బస్సు ప్రమాదం చూస్తే చాలా ఘోరంగా, పక్క అక్కడే సజీవ దహనమయ్యారు. ఇటు పక్క బస్సు డ్రైవర్లు, క్లీనరు. కానీ ఇక్కడ అదృష్టం ఏంటంటే ప్రయాణికులు బయటపడ్డారు క్లీనర్ సహాయంతో. నుంచి తాజా అప్డేట్ ఏంటి? ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు ప్రైవేట్ ట్రావెల్ బస్సు అలాగే కంటైనర్ బలంగా ఢీకొనడంతో సంఘటన ముగ్గురు మృతి చెందారు. ప్రధానంగా అయితే ఈ యొక్క కంటైనరు, ప్రైవేట్ బస్సు రెండు బలంగా ఢీకొనడంతో భారీగా అయితే ఈ యొక్క మంటలు వెలిసిపడ్డాయి. ఈ యొక్క మంటలు వెలిసిపడిన సంఘటనలు అయితే కంటైనర్ లో డ్రైవరు అలాగే క్లీనర్ కూడా, అలాగే బస్సు సంబంధించిన డ్రైవర్ కూడా అక్కడ సంఘటన స్పాట్ లో చనిపోవడము, ఆ రాపిడికి 2 బళ్ళు కూడా మంటల్లో ఆహుతి అయిపోవడంతో అంటే ఈ యొక్క బస్సు అయితే ట్రావెల్ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఆ బస్సు అయితే ఏఆర్బిసివిఆర్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించి దాంట్లో ప్రయాణికులు అయితే 36 మంది ప్రయాణిస్తున్నారు. ఆ ప్రయాణికులు అయితే క్షేమంగా సురక్షితంగా అయితే బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ యొక్క సంఘటన జరిగినప్పుడు మంటలు ఎగిసిపడుతున్న క్రమంలో అటువైపు వెళ్తున్న సంబంధించి బస్సులో ప్రయాణించే వాళ్ళు కావచ్చు, వాహనాల్లో సంబంధించిన వాళ్ళు కావచ్చు, సంఘటన చూసి అంటే ఇది వరకు ఒక ట్రావెల్ బస్సు, కర్నూలు ట్రావెల్ బస్సు యాక్సిడెంట్ అయ్యి మంటల్లో ఆహుతి అయిపోయిన 26 మందికి సంబంధించిన సంఘటన ప్రజల్లో ఇంకా మరొక ముందు ఇదే సంఘటనే కళ్ళ ముందు కనబడడంతో నివ్వెరపోయి ఎట్లయినా సరే ఆ ప్రయాణికులు కాపాడాలని అక్కడున్న తోటి అంటే ప్రయాణిస్తున్న వాహనదారులు అక్కడ ఆగి రాళ్లతోనూ వాటితోనూ ట్రావెల్ బస్సు సంబంధించి అద్దాలను పగలగొట్టి
ఆ లోపల నుంచి ఆ యొక్క ప్రయాణికులను అయితే బయటికి సురక్షితంగా తీసుకొచ్చారు. అయితే స్వల్ప గాయాలు కావడంతో ఆ స్వల్ప గాయాలైన వారిని అయితే ఇప్పుడు ఆత్మకూరు డిఎస్పీ ప్రమోద్ హుటాహుటిన అక్కడికి వచ్చి అదే విధంగా సిరివెల్లకు సంబంధించిన పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే క్షతగాత్రులను అయితే నంద్యాల అంటే ఈ యొక్క ప్రభుత్వ వైద్యశాలకు అయితే తరలించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా అయితే మంటల్లో అయితే పూర్తిగా ఈ యొక్క ఏది శరీరాలు అయితే కాలి ముద్దైన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. సంఘటన స్థలానికి అయితే ఎస్పీ నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ గారు అయితే అక్కడికి వచ్చి హుటాహుటిన సంఘటన స్థలాన్ని పరిశీలించిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఇటీవల కాలంలో ట్రావెల్స్ బస్సు కావచ్చు, అలాగే ప్రైవేట్ వాహనాలు కావచ్చు, మితిమీర వేగంతో అయితే ఈ యొక్క అంటే ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలు అయితే ఎప్పుడు కూడా తేటతలం అవుతుంది. డ్రైవర్లు గమనించాలి, అలాగే వేగాన్ని తగ్గించుకోవాలి. అలాగే వేగం తగ్గించడం వలన సురక్షితంగా ప్రయాణించాలి, తగిన రెస్ట్ తీసుకోవాలని కూడా పోలీసులు కావచ్చు, ఆర్టీఓ అధికారులు కావచ్చు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఈ హెచ్చరికలు మాత్రం బేఖాతరు చేయడంతో అంటే ప్రాణాలు కోల్పోవడం కాకుండా అంటే మొత్తం కూడా అన్ని కుటుంబాలు శోక సముద్రంలో అయితే నిలిచిపోయిన పరిస్థితి ఉంటుంది. రైట్ రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.